ద్వారక శ్రీకృష్ణుని దివ్య మందిరం, అది మనందరికీ తెలుసు. మరి ద్వారక నగరం ఎందుకు నిర్మించబడిందో తెలుసుకుందాం. మధురలో కంసుని సంహారానంతరం కంసుని అల్లుడు జరాసంధుడు పదే పదే మధురపై దాడులు చేయసాగాడు. మధుర ప్రజలు యుద్ధ భయంతో అశాంతితో జీవించాల్సి వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు, ధర్మం రక్షించాలంటే ప్రజలను ముందుగా కాపాడాలి. యుద్ధం వల్ల నిరపరాధ ప్రజలు బాధపడకూడదని, యాదవ కులాన్ని సురక్షితంగా ఉంచాలని శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒక అజేయ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అది ద్వారక నిర్మాణానికి మూల కారణం. శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిచి సముద్రం మధ్యలో ఎవరికి అందని స్థలములో ధర్మానికి ప్రతీకగా ఒక మహానగరాన్ని నిర్మించు. సముద్రుడు కూడా కృష్ణుని ఆజ్ఞకు లోబడి 12 యోజనాల భూమిని వెనక్కు తీసుకొని నగర నిర్మాణానికి చోటు ఇచ్చాడు. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మధుర విడిచిన తర్వాత ఒకే రోజులో దివ్యశక్తితో నిర్మించబడిందని చెప్తారు. ద్వారక నిజంగా సువర్ణమయ నగరమే. పురాణాలు ఎలా వర్ణించాయంటే నగర ద్వారాలు బంగారము, వెండి, మణులతో అలంకరించబడినవని, రాజమార్గాలు మెరిసే రత్నాలతో, భవనాలు ఆకాశాన్ని తాకేలా, ఉద్యానవనాల్లో కల్పవృక్షాలు, సరస్సులో కమలాలు, మణులు. శ్రీకృష్ణుని మహాలయం అయితే వైకుంఠాన్ని మించిన వైభవంతో ఉండేదని చెప్తారు. ధర్మం, శాంతి, సమృద్ధి, న్యాయం కలిసిన జీవన విధానం ద్వారకలో ఉంటుంది. ద్వారకలో దొంగతనం లేదు, భయం లేదు, అన్యాయం లేదు, పేదరికం లేదు. ప్రజలు ధర్మబద్ధంగా జీవించేవారు. స్త్రీలకు గౌరవము, పెద్దలకు సేవ, పిల్లలకు సంస్కారం, ఇవి ద్వారక యొక్క ప్రాణం. శ్రీకృష్ణుడు రాజైన తండ్రిలా, స్నేహితుడిలా, గురువులా ప్రజల మధ్య జీవించేవాడు. మరి అలాంటి ద్వారక ఎలా సముద్ర గర్భంలో కలిసిపోయింది? శ్రీకృష్ణుని అవతార లక్ష్యం పూర్తయిన తర్వాత యాదవ వంశంలో అహంకారం పెరిగింది. ఒక శాపం వల్ల యాదవులు పరస్పరం నాశనం చేసుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచిన క్షణమే ప్రకృతి తన మార్గాన్ని మార్చింది. సముద్రుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. ఒక్క రాత్రిలో ద్వారక నగరం మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది విధి, ఇది యుగాంత సంకేతం. మనకు ద్వారక నాశనం చెప్పే సందేశం ఏంటంటే, ధర్మం ఉన్నంత వరకు వైభవం నిలుస్తుంది. అహంకారం వచ్చిన క్షణమే వినాశనం మొదలవుతుంది. బంగారం శాశ్వతం కాదు, నగరాలు శాశ్వతం కాదు, కానీ ధర్మం మాత్రమే శాశ్వతం. గుజరాత్ సముద్ర తీరములో సముద్ర గర్భంలో పురాతన అవశేషాలు లభించాయి. ఇవి ద్వారకకు సంబంధించినవేనని అనేక పరిశోధనలు చెప్పాయి. ద్వారక నగరం మునిగిపోయింది, కానీ శ్రీకృష్ణుని ధర్మబోధ మాత్రం ఇప్పటికీ మన హృదయాలలో జీవిస్తుంది. ధర్మం కోసం జీవించు, సత్యం కోసం నిలబడు, అహంకారాన్ని వదిలి కృష్ణుని మార్గాన్ని అనుసరించు. ఇదే ద్వారక ఇచ్చిన శాశ్వత సందేశం. జై శ్రీకృష్ణ.